హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు ప్రముఖ హెర్బలిస్ట్, ట్రెడిషనల్ హీలర్ బి ఆంజనేయరాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సో ఎక్కువగా మనం చూస్తున్న హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే కీళ్ళ నొప్పులు అని చెప్పొచ్చు సార్. చిన్న పిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళు వస్తుంది, అందరిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక 10 స్టెప్స్ ఎక్కగానే కాళ్ళు పట్టేసడం, తిమ్మిళ్ళు రావడం కూడా ప్రాబ్లం అయిపోతుంది. కొంతమంది డాక్టర్స్ ఏంటంటే దీనికి ఎక్కువగా వాకింగ్ చేయాలి, ఎక్కువగా శ్రమ ఉంటేనే మనకి ఇలాంటి ప్రాబ్లం రావద్దు అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే గుజ్జరిగిపోయింది, నీ నరాలు వీక్ గా ఉన్నాయి, ఎముకలు వీక్ గా ఉన్నాయి, ఎక్కువ స్టెప్స్ ఎక్కకూడదు, ఎక్కువ నడవకూడదు అని చెప్తూ ఉంటారు. అసలు దేన్ని నమ్మాలి సార్? ఎక్కువ వాకింగ్ చేయడం నమ్మాలా, లేదంటే అసలు ఎక్కువ స్టెప్స్ ఎక్కద్దు, నడవద్దు అనేది నమ్మాలా? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటేనమ్మా, వాత వ్యాధుల్లోకి వస్తుందమ్మా. ఇది 84 రకాలు ఉన్నాయి వీటిలో. ఈ 84 రకాల్లో ఆస్టియోపోరోసిస్ వస్తుంది, ఆర్థరైటిస్ వస్తుంది, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. ఇవన్నీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. అలాగే ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. ఏకాంగుష్టవాతం అని, పంచాంగుష్టవాతం అని, అర్ధముఖవాతం అని, అలాగే హనుమత్ వాతము, హనుమగ్రహ వాతము ఏదో అంటారమ్మా. అంటే దవడ కదలదు, ఇలా బీసిపోయి ఇంక నోరు ఆవలించలేరు. అలాగా అనేక రకాల వాతాలు ఉంటాయి. కొంతమందికి ఇలాగ నిలువుగా ఒక మార్క్ పెట్టినట్టుగా ఒక పక్క ఫేస్ చనిపోతా ఉంటుంది, రెండో పక్క హెల్దీగానే ఉంటుంది. ఇది చిన్నగా వంకర వచ్చేసి కుచించుకుపోతా ఉంటుంది. చాలా విచిత్రాలు అనమాట. ఏకాంగుష్టవాతం అంటే ఒకే ఒక్క వేలుకు వస్తుంది, ఆ వేలు పనిచేయదు. అలాగే 5 వేళ్ళకి వస్తుంది, ఆ చెయ్యి పనిచేయదు. వేళ్ళు పనిచేయదు, ఇక్కడి నుంచి ఇదంతా బాగానే ఉంటుంది, ఓన్లీ ఫింగర్స్. ఇలాగ అనేక రకాల వాతాలు, విచిత్రమైన వాతాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు అన్నట్టుగా వ్యాయామం చేయమని కొందరు చెప్తారు, వద్దని కొందరు చెప్తారు. అంటే ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, వాళ్ళు ఇంట్లో ఎవరో పని వాళ్ళు కానీ ఇంకొకరు కానీ లేరు, వాళ్ళు అన్ని పనులు వాళ్ళే చేసుకున్నారనుకోండి. ఒక 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్లో ఉన్నా కూడా ఆ పని చేయడానికి వాళ్ళు తిరిగేది 3 నుంచి 5 కిలోమీటర్లు తిరుగుతారమ్మా పర్ డే. వాళ్ళకి ఇంకా వాకింగ్ ఎందుకు? అందుకు కొంతమంది అలాగే ఏజ్ని బట్టి ఉంటుంది. ఈ అన్నిటికీ మూలం ఏంటంటే మళ్ళీ ఆహారం దగ్గరికి వెళ్ళాలి. ఏ విధంగా అని అంటే, ఇవాళ పురుగు మందులు, ఎరువులు ఇవన్నీ రావడం వల్ల భూమిలో ఉన్న సారాన్ని ఈ కెమికల్స్ వాడేసి పూర్తిగా బయటికి లాగేయడం వల్ల భూమి అనేది నిస్సారం అయిపోయిందమ్మా. భూమిలో ఎటువంటి శక్తి లేదు. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే D3, B12, విటమిన్ సిలు, ఐరన్లు, మెగ్నీషియం, మ్యాంగనీస్, కేటులు ఇవన్నీ ఎవరికి ఉండట్లేదు. ఇది మనం చెక్ చేసుకోకుండా ఆహారంలో ఎలాగా లేవు, సప్లిమెంట్స్ వాడుకోవాలి. పుట్టిన కానీ చచ్చిపోయేదాకా సప్లిమెంట్లు. ఇంకా మన జీవితాన్ని అలా ఫిక్స్ చేస్తారు, దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే భూమిని నాశనం చేస్తున్నాడు. మళ్ళీ అదే భూమిని వెనక్కి తీసుకొచ్చి ఆ భూమిని బాగు చేసుకుంటే కనుక ఈ సప్లిమెంట్లు అంటే డైటీషియన్, న్యూట్రిషన్కి పని ఉంటాం. ఎప్పుడైతే ఈ B12 కానీ D3 కానీ తగ్గిపోతున్నాయో అప్పుడు ఆటోమేటిక్గా మీ నరాల్లో శక్తి తగ్గిపోవడం, నరాలు వీక్ అవడం, ఎముకలు వీక్ అవడం, అనేక రకాల మీ శరీరం ఎప్పుడైతే ఇమ్యూనిటీని కోల్పోతుంది అనమాట. ఈ రెండు తగ్గిపోవడం వల్ల ఎప్పుడైతే ఇమ్యూనిటీని మీ శరీరం కోల్పోయిందో అన్ని వ్యాధులు కూడా మీ మీద దాడి చేస్తాయి. అప్పుడు కీళ్ళు అరిగిపోవటం, కాళ్ళు అరిగిపోవటం, అనేక నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ నడవకూడదు అని చెప్పి ఇది ఎలాగంటే, సపోజ్ ఒక 60-70 ఇయర్స్ వచ్చేసినాయి, వాళ్ళకి ముసలితనం వచ్చింది. ఆ ముసలితనంలో కూడా ఒకప్పుడు 70 ఇయర్స్ అంటే నథింగ్. మా చిన్నతనంలో అప్పుడు 70 సంవత్సరాలు ఉన్న పురుషుడు 55-60 సంవత్సరాలు ఉన్న స్త్రీకి వెళ్తే పిల్లలు పుట్టేవారు. అప్పుడు ఇప్పుడు 30 ఏళ్ళే పిల్లల కోసం హాస్పిటల్ అమ్మట తిరుగుతున్నారు. ఎక్కువ పర్సంటేజ్, చాలా పెరిగిపోయింది అది. అంటే వాళ్ళ జీవన విధానంలో ఉన్న శక్తి చూడండి, ఇప్పుడు ఉన్న శక్తి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అప్పుడు 80 ఏళ్ళు వచ్చినా కూడా పొలంలో పని చేసుకునేవారు, 90 ఏళ్ళు వచ్చినా కూడా పని చేసుకునేవారు. పొలంలో పని చేయడమే కాదు, ఈ కళ్ళజోళ్ళు ఏమీ లేవు. ఒక పొలం నుంచి 1 కిలోమీటర్లో ఉన్న పొలాన్ని ఉన్న మనిషిని కూడా ఆనమాలు పెట్టి పలానోడు వస్తున్నాడని చెప్పడం కానీ, ఇక్కడి నుంచి ఒక్క కేకేస్తే వాడు మళ్ళీ అక్కడి నుంచి కేకేయడం కానీ, అంత శక్తి మనిషిలో ఉండేదమ్మ. అవన్నీ ఇప్పుడు నాశనం అయిపోయింది. నాశనం అయిపోయి ఎలాగా అంటే, ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అరిగిపోయి కీళ్ళ నొప్పులు వచ్చినాయి, వాళ్ళు నడిచారనుకోండి ఇంకా అరిగిపోతాయి. అందుకు వద్దని చెప్తారు డాక్టర్లు. అలాగే ఇప్పుడు ఒక 25-30లో ఉన్నాడు, వాడు ఎటువంటి వ్యాయామం చేయడు, దొరికిందల్లా తింటూ ఉంటాడు, జంక్ ఫుడ్స్ తింటారు.
అలాగే ఈ D3, B12 ఉన్నాయో లేదో చూసుకోరు. వాళ్ళకి వచ్చిన వ్యాయామం అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? వ్యాయామం చేస్తా ఇటువంటి ఏదైతే డెఫిషియన్సీ ఉందో అవి తీసుకున్నారనుకోండి, తప్పనిసరిగా శరీరం గట్టిపడడం అనేది, వాటి నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. ఓకే. అలా అనేక రకాల ఫుడ్స్ వచ్చేసినాయి అమ్మ, జంక్ ఫుడ్స్ వచ్చినాయి, రకరకాల ఫుడ్స్ వచ్చినాయి. మీ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని ఆహారం తీసుకుని వ్యాయామం చేయాలి. ఇప్పుడు మీరు ఒకసారి కేబీఆర్ పార్క్ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ వెళ్ళండి, విపరీతంగా నడిచేస్తూ ఉంటారు కొన్ని వందల మందో వేల మంది. అవునవును. మీరు వాళ్ళ కార్లు ఎక్కడ పార్క్ చేశారో అక్కడి నుంచి ఒకసారి అబ్జర్వ్ చేయండి. విపరీతంగా నడిచేసి చెమటలు ఇలా కారిపోతూ ఉండగా గబగబా వచ్చి కారు ఓపెన్ చేసి ఫుల్ ఏసీ పెట్టి ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడే మంచి చిల్డ్ బాటిల్ ఒకటి ఆ కారులో పెట్టుకుని తెచ్చుకుంటారు. వెంటనే ఆ నీళ్లు తాగుతారు. అవును. చాలా అంటే చాలా ప్రమాదం అది. ఎందుకు సార్? ఎందుకు అంటే మీ శరీరం హీటు, మీ పల్స్ రేటు, మీ హార్ట్ బీటు డిఫరెన్స్గా ఉన్నాయి. అప్పుడు మీ చిల్డ్ వాటర్ తాగటం ఏంటంటే పేగులు, పొట్టలో బ్లడ్ అన్నీ వేళ్ళలోనే ఉంటాయి. సడన్ చేంజ్ వచ్చేటోడికి మన బాడీలో కానీ మన బ్యాక్టీరియా ఏదైతే స్టమక్లో ఉందో ఆ హీట్ నుంచి అంత చిల్డ్ వాటర్ వెళ్ళేటోడికి అది అంతా చనిపోతుంది. ఏ బ్యాక్టీరియా అయితే మన బాడీకి శక్తినిచ్చి మిరకిల్స్ చేయాలో అటువంటి బ్యాక్టీరియా స్టమక్లో ఉంటుందమ్మ. ఓకే. దాది చనిపోతుంది. సడన్ చేంజ్ కదా వాతావరణంలో. అలాగే మీరు ఆ బాడీ చెమట అనేది పూర్తిగా ఆరిపోయి మీ హార్ట్ బీటు, మీ పల్స్ రేటు అన్నీ నార్మల్ అయ్యాక అప్పుడు వాటర్ తాగినా, కూల్ డ్రింక్స్ తాగినా, ఫుడ్ తిన్నా ఈ లోపల తినకూడదమ్మా. అది వ్యాయామానికి విరుద్ధం. ఓకే. అలాగే ఇప్పుడు ఒక కొండ మీరు ఇలా ఎక్కారు, మళ్ళీ అదే దారంట దిగాలి. అంతే తప్ప అక్కడికి వెళ్ళాక దారి లేదని దూకరు కదా. సేమ్ ఎక్సర్సైజ్లో కూడా అంతేనమ్మా. ఏ రకమైన ఎక్సర్సైజ్ అయినా మీరు స్టార్ట్ చేసేటప్పటికి మీ హార్ట్ బీటు, మీ బాడీ హీటు, మీ పల్స్ రేటు ఎలా ఉందో స్లోలో స్టార్ట్ చేసి మీడియము, హై ఫాస్ట్ రిగరస్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మీడియంకి వచ్చి మళ్ళీ స్లోకి వచ్చి మళ్ళీ వెనక్కి రావాలి. అలా వచ్చినప్పుడే ఆ ఎక్సర్సైజు, ఆ వ్యాయామం, ఆ ప్రాణాయామం, ఆ జిమ్ము అవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఓకే. అంతే తప్ప ఫుల్గా చేసేసి విపరీతంగా చేసేసి సడన్గా ఆగిపోయి మంచి ఏసీ వేసుకుని ఏసీ కింద కూర్చోవడం, లేకపోతే కూల్డ్ వాటర్ తాగడం, ఫుడ్ తీసుకోవడం చేయకూడదు. ఓకే. అది విరుద్ధం పూర్తిగా. దానివల్ల అనేక రకాల అనారోగ్యాలు వస్తాయి. ఈ విరుద్ధమైన ఆహారం, విరుద్ధమైన ప్రవర్తన వల్ల కూడా ఈ కీళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు వాళ్ళు నడవకూడదు, ఆల్రెడీ ఎముకలు అరిగిపోయినాయి. అందరూ నడుతున్నారు, నేను నడిచేద్దామని నడిచేయటమే. అంతే తప్ప నా యొక్క స్థితి ఏంటి, నా వయసు ఎంత, నాకున్న ప్రాబ్లం ఏంటి, నా బాడీ వెయిట్ ఎంత, నేను ఎంత లెక్క నడవాలి, నడిచేటప్పుడు కూడా ఎలా నడవాలి. కొంతమంది నడుస్తా ఇలాగ మాకు చేయి వెనక్కి కొడతా ఉంటారమ్మా. కొంతమంది చేతులు విపరీతంగా ఊపేస్తూ ఉంటారు. అంత ఎక్కువగా ఊపడం వల్ల ఏమవుతుందంటే జాయింట్స్ అరిగిపోతాయి. మాకు చేయి ఇలా వెనక్కి కొట్టడం వల్ల ఇక్కడ గమ్ అరిగిపోతుంది. అనేక మందిని చూశాను. నడిచే విధానంలో కూడా అలాగే ఫుల్గా మోకాళ్ళు టక్ టక్ మంది చాపుతో నడుస్తూ ఉంటారు ప్రతి స్టెప్కి. అప్పుడు మోకాళ్ళు అరిగిపోతాయి. లైట్ బెండ్ చేసి నడవాలి. ఈ చేతుల మూమెంట్ ఎక్కువ లేకుండా ఎటువంటి జాయింట్స్ వాడవకుండా జాగ్రత్తగా చూసుకుని నడవాలమ్మా. ఆ నడుస్తూ కూడా 2 స్టెప్పులకు బ్రీత్ ఇన్, 2 స్టెప్పుల బ్రీత్ అవుట్. అది సాధన అయిపోయిన తర్వాత, అది అలవాటు అయిపోయిన తర్వాత 3 స్టెప్పుల బ్రీత్ ఇన్, 3 స్టెప్పుల బ్రీత్ అవుట్. అలా నడిస్తే ప్రాణాయామం కూడా అయిపోతుంది వాకింగ్లో. అప్పుడు అద్భుతమైన శక్తి శరీరానికి వస్తుంది. వాతం అనేది ఎలా అంటే, వాత వ్యాధుల్లో కీళ్ళ నొప్పులు అనేది మీరు చెప్పినట్టుగా చిన్నతనంలోనే ఎప్పుడైనా రావచ్చు. వచ్చినప్పుడు ఏంటంటే ఆ వాతం రావడానికి కారణం ఏంటి? ఆహారం అలవాట్లు, బ్లడ్ గ్రూపు. అంటే O పాజిటివ్ వాళ్ళకి ఎక్కువ కీళ్ళ నొప్పులు తక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి వేడి శరీరం కాబట్టి. వేడి చేసి జబ్బులు ఏమన్నా వస్తే రావచ్చు వాళ్ళకి. అలాగే AB పాజిటివ్, B పాజిటివ్ ఇలాంటి వాళ్ళకి వాత శరీరాలు ఎక్కువగా ఉంటారు. అందులో 90% నేను చెప్పేది, అందరూ అలాగే ఉంటారని కాదు. వాళ్ళకి ఆ వాత వ్యాధులు ఎక్కువ రావడం, ఒబిసిటీ కానీ వాత వ్యాధులు ఇలాగ. అలాగా ఆయుర్వేదంలో ఏమవుతుందంటే శరీర తత్వం, వాళ్ళ వయసు, వాళ్ళ బరువు, వాళ్ళ ఆహార అలవాట్లు ఇన్ని రకాలు చూసుకుని మెడిసిన్స్ ఇస్తారమ్మా. ఇవ్వడం వల్ల ఇప్పుడు మీరు వయసులో ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే శరీరం గట్టిపడుతుంది, మజిల్ గట్టిపడుతుంది. ఈ మజిల్కి స్ట్రెంగ్త్ ఉన్నంతసేపు మీకు కీళ్ళ నొప్పులు గమ్మున రావు. మజిల్ కూడా మీ బాడీ వెయిట్ కొంత మోస్తుంది. మీరు ఏం చేస్తున్నారంటే మజిల్కి ఎక్సర్సైజ్ ఇవ్వకుండా
ఐడియల్గా ఉండిపోయి ఆహార నియమాలు పాటించకుండా ఈ D3 B12 ఇలాంటి మినరల్స్ ఏమున్నాయో ఐరన్ ఇవన్నీ చెక్ చేయించుకోకుండా జీవన విధానం సాగిస్తే ఏమవుతుందంటే ఎముకలు మెత్తబడిపోవడం, లేకపోతే కీళ్ళు దగ్గరికి అయిపోవడం వల్ల, బరువు ఎక్కువ అవడం వల్ల, ఆ వెయిట్ మజిల్స్ వీక్ అయితే వ్యాయామం లేకపోవడం వల్ల ఆ మజిల్స్ వీక్ అయ్యి బోన్స్ ఎప్పుడైతే దగ్గరికి వచ్చినాయో ఆ బోన్స్ మధ్యన ఉన్న గమ్ము అరిగిపోతుంది. అరిగిపోయి అప్పుడు పెయిన్స్ ఎక్కువ అవడం వల్ల వ్యాయామం చేయొద్దని చెప్తారు. ఓకే ఓకే ఆ రకంగా వ్యాయామం చేయకూడదు. ఎవరైతే వ్యాయామం అవసరమో వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవడం. ఓకే ఇలాగా ఇప్పుడు వీడియోలు చూసి నాలాంటి వాళ్ళు చెప్పింది చూసి అందరూ వాకింగ్ చేసేయటం, లేకపోతే అందరూ రన్నింగ్ చేసేయటం, అందరూ జిమ్ చేయటం అలా కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి నాలెడ్జ్ విన్నా కూడా తప్పనిసరిగా నా శరీరం ఏంటి, నేనేంటి, నా నేచర్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకుని చేస్తే వీటి వల్ల వచ్చి సైడ్ ఎఫెక్ట్లు కానీ నష్టాలు కానీ జరగకుండా ఉంటాయి. ఓకే నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.